హాయ్ హలో నమస్తే నేను జానా వెల్కమ్ టు 99 టీవీ. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ఆంథాలజిస్ట్ సైంటిస్ట్ ఏలూరి రామచంద్రారెడ్డి గారు. అసలు క్యాన్సర్ అంటే ఏంటి, అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వచ్చిన తర్వాత అనివార్యమైన చికిత్స ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ డ్రగ్స్ అనేది మన శరీరంలో ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈగల్ టీం అసలు చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీటితో పాటు కఫ్ సిరప్ అనేది అసలు ఎందుకని అంత ప్రమాదకరం, ఇలా పూర్తి వివరాలు వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. బాగున్నారా సార్? డ్రగ్స్ అనేది ఎందుకని అంత ప్రమాదకరం, ఒకవేళ అది ప్రమాదకరమే అయినప్పుడు దాన్ని ఎందుకని నివారించలేకపోతున్నారు, అంటే దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయలేరంటారా? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త, ప్రభుత్వాల మీద ప్రభుత్వం అనేది వ్యవస్థలను కాపాడుతుంది, కానీ వ్యక్తులు చేసే మిస్టేక్స్ ప్రతి ఒక్కరికి ఒక పోలీసుని పెట్టడం అనేది ఇంత పెద్ద దేశంలో సాధ్యమయ్యే పని కాదు. డ్రగ్స్ అనేది ఒక ఆకతాయిలు చేసే పని. డ్రగ్స్ అనేది మన యొక్క నర్వ్ సిస్టమ్ ఏదైతే ఉందో, మన మైండ్ ఏదైతే ఉందో, అది పని చేయకుండా మొత్తం బ్లాంక్గా ఉండే విధంగా తయారు చేసుకున్న ఒక డోసేజ్. మనం ఎప్పుడైతే ఒక శస్త్రచికిత్స చేసేటప్పుడు, ఆపరేషన్ చేసేటప్పుడు, సర్జరీకి ముందు నొప్పి తెలియకుండా, ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది, డెలివరీ కావాలి, వాళ్ళకి మత్తు మందు ఇస్తారు. ఇప్పుడు ఒక హార్ట్ సర్జరీ ఉంది, కిడ్నీ సర్జరీ ఉంది, ఏదైనా ఒక సర్జరీ చేసేటప్పుడు ఇచ్చేది మత్తు మందు. అలాంటి మత్తు మందు ఆ 1 అవర్ పేషెంటు ఆ నొప్పి భరించలేక చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మత్తు మందు ఇచ్చి సర్జరీ చేస్తారు. అది అవసరం. ఇక్కడ ఏంటంటే డ్రగ్స్ తీసుకోవడం అనేది ఒక సంఘ విద్రోహ శక్తులు చేస్తున్నటువంటి పని. డ్రగ్స్ను ఏదైనా తీసుకోవడం అనేది కానీ, డ్రగ్స్ అమ్మడం కానీ, అది ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ చేస్తున్న పనే. డ్రగ్స్లో మనకు ఆ గంజాయి, ఈ మత్తు పదార్థాలన్నీ కూడా కంప్లీట్గా మన శరీరంలోకి వచ్చిన తర్వాత అవి మన నాడీ వ్యవస్థని, మన బ్రెయిన్ను పనిచేయకుండా, జస్ట్ లైక్ ఆపరేషన్ థియేటర్లో ఐసీయూలో పేషెంట్ ఎలా పడుకుంటాడో అలా మైండ్ ఆబ్సెంట్ అవుతుంది, వీడు బాడీ ప్రెజెంట్ ఉంటుంది. అప్పుడు వీడు కొన్ని రకాలైనటువంటి సమాజంలో అందరికి నచ్చని పనులు చేస్తుంటాడు. చిన్న పిల్లల మీద రేపులు చేయడం కానీ, ఎవరైనా కొట్టడం కానీ, దాడులు చేయడం కానీ, ఇంకొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా బిహేవ్ చేస్తాడు. ఆ డ్రగ్స్కి అరికట్టాలంటే స్కూళ్ళు, తల్లిదండ్రులు, ప్రతి పౌరుడు, ముఖ్యంగా మీడియా, ప్రచార మాధ్యమాలు, అందరూ కూడా కలిసికట్టుగా చేస్తేనే ఖచ్చితంగా నివారించవచ్చు. నివారించకపోవడం అనేది ఉండదు. మనిషి ప్రయత్నిస్తే ఏదేం చేయొచ్చు. ఈరోజు రాకెట్నే ప్రయోగిస్తున్నాం. అలాంటి కొంతమంది టీమ్ ఆఫ్ సైంటిస్టుల యొక్క కృషితో అలానే డ్రగ్స్ను ఖచ్చితంగా నివారించవచ్చు. ప్రభుత్వము, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, మీలాంటి జర్నలిస్టులు, మీడియా అందరూ కలిసి ఒక టీం వర్క్ చేయాలి. ఎక్కడ కూడా తయారీ చేయకుండా అరికట్టాలి, వాటిని సమాజంలోకి వెళ్లకుండా చూడాలి. పిల్లలకు కూడా మన ఆరోగ్యాన్ని స్పాయిల్ చేసుకోవడమే. అవి వాడుతున్నాడంటే వాడు 2-3 ఏళ్లలో చనిపోతాడని అర్థం. ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన కోసం మన తెలంగాణ ప్రభుత్వం ఈగల్ టీంని ఒకటి క్రియేట్ చేసింది. మరి ఆ ఈగల్ టీం పనితీరు ఎలా ఉందంటారు? అంటే అది తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా నియంత్రించడానికి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? అంటే గవర్నమెంట్ దేనికైనా ఇప్పుడు ఒక వ్యవస్థను క్రియేట్ చేస్తుంది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని నియమించి కొంతమంది టీం పెట్టి చేస్తుంది. గవర్నమెంట్ చేసినంత మాత్రాన సరిపోదు. ఇప్పుడు సినిమా లీడర్లు ఉన్నారు, సెలబ్రిటీస్, వాళ్ళ వంతుగా అన్ని సినిమా థియేటర్లలో ప్రచారం చేయాలి. ఈ డ్రగ్స్ వాడమే ప్రమాదకరం. మన క్యాన్సర్ ఎట్లయితే ప్రమాదకరమో అంతకన్నా ప్రమాదకరం. అది అనుకోకుండా జరిగే యాక్సిడెంట్ లాంటిది. ఇది తెలిసి తెచ్చుకున్నటువంటి జబ్బు. ప్రభుత్వం ఒక్కరితో సాధ్యం కాదు. ప్రభుత్వాలు ఒక ప్రణాళిక ప్రకారంగా కొంతమంది ఆఫీసర్స్ నియమించి దానికి ఒక టీం వేసి ఎక్కడ ఆ పదార్థాలు దొరకకుండా, వాటి రవాణా జరగకుండా చూస్తుంది. అంతేగాని ప్రభుత్వందే బాధ్యత అంటే ఎట్ట కూడుతుంది? ప్రజలదే బాధ్యత. పిల్లలు వాడకుండా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి, స్కూల్స్ బాధ్యత తీసుకోవాలి, సమాజంలో అందరి బాధ్యత. ఒక రాష్ట్రం తెలంగాణనే కాదు, భారతదేశంలో ఇలాంటి నిర్మూలించడం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా చర్యలు చేపడుతుంది, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయి. పౌరులుగా సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది ఏ ఒక్క వ్యక్తి తీసుకుంటే అయ్యే పని కాదు, ఒక టీం తీసుకుంటే అయ్యే పని కాదు. ఇంత పెద్ద భారతదేశంలో 140 కోట్ల ప్రజలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ రావాలి. ఈ డ్రగ్స్ వాళ్ళ ఒక్కరికి కాదు నాశనం, దానివల్ల దేశ భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. యంగ్ జనరేషన్లో ఎక్కువ మంది పేషెంట్లు అయిపోయి ఇబ్బంది పడి వాళ్ళు మంచాలు పడితే ఆర్మీలో ఎవరు పనిచేయాలి? భవిష్యత్తులో సైంటిస్టులు ఎవరు కావాలి? ఈ దేశ నిర్మాణం ఎవరి చేతిలో ఉంది? యువత చేతిలో ఉంది. అలాంటి యువతే పెడదారిన పడితే ఏం చేస్తాం? అందుకు స్కూళ్ళు, కాలేజీలు, విద్యా సంస్థల్లో
అలానే పనిచేసే ప్లేస్లలో మీడియా ద్వారా ప్రచార సమాధానంలో, సినిమాలలో, అడ్వర్టైజ్మెంట్లలో, మెట్రో ట్రైన్లలో అన్ని చోట్ల బోర్డ్స్ రావాలి. ధూమపానం మద్యపానం వల్ల ఎట్లయితే ప్రచారం చేస్తున్నామో డ్రగ్స్ గురించి కూడా ప్రచారాన్ని తీసుకురావాలి. స్కూళ్ళలో పాఠ్యాంశాల్లో పెట్టాలి. అలా తీసుకోవడం వలన ఎలా జరుగుతుంది, మన శరీరం ఎలా కొలాప్స్ అయిపోతుంది, మన బాడీలో ఉన్నటువంటి మల్టీ ఆర్గాన్స్ ఎలా ఆ డ్రగ్స్కి ఇదైపోయి ఒక ఫైన్ మార్నింగ్ ఎలా కొలాప్స్ అవుతున్నాయని వీడియో రూపంలో, ఆడియో రూపంలో స్కూల్ పిల్లలకు చూపించాలి. తల్లిదండ్రులకు కూడా చూపించాలి. తల్లిదండ్రులు ఏంటంటే ముఖ్యంగా వారి పనులలో బిజీగా ఉండి పిల్లల్ని పెద్ద పెద్ద స్కూల్లో చేర్పించి ఫీజులు కడతారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అని తెలుసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరం స్పందించాలి. అందరం కలిసికట్టుగా చేయాల్సినటువంటి ఉద్యమం, అందరూ కలిసికట్టుగా చేస్తేనే దీన్ని నివారించగలము. అప్పుడే దేశ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. లేనిచి ఇప్పుడు పంజాబ్ లాంటి రాష్ట్రంలో ఫస్ట్ స్టార్ట్ అయినాయి ఈ డ్రగ్స్ అవన్నీ. ఒకప్పుడు పంజాబు దేశానికి కావాల్సిన ఆర్మీ షోల్డర్స్ని తయారు చేసి ఇచ్చింది దేశానికి. ఈరోజు అక్కడున్న యువత మత్తు పదార్థాలకు బానిస అయిపోయి ఎవడు కూడా ఆర్మీకి పోవట్లేదు. దాని అర్థం ఏమని? దేశం ఎనర్జీ కోల్పోయింది కదా. అది మన అందరి బాధ్యత. ఏదైనా సమాజంలో మంచి అయినా చెడైనా అందరి రేషియో ఉంటుంది. మీది నాది అందరి బాధ్యత ఉంటుంది. తీసుకున్నోడు ఒక్కడి బాధ్యత ఉండదు. తీసుకున్నోడు వాడు ఒక్కడు ఊరుకోడు. ఏ దారిన పోయి ఒక అమ్మాయినో, చిన్న పాపనో, స్కూల్ పాపనో ఒక రేప్ చేస్తాడు అంటే వాడి మైండ్ పనిచేయదు. తను ఏం చేయాలో ఏం చేయకూడదో విచక్షణ కోల్పోతాడు. కాబట్టి అతనికి, అతని కుటుంబానికి, సమాజానికి, ఫైనల్గా దేశానికి కూడా చాలా నష్టం. కాబట్టి మంచిది కాదు. కాబట్టి అందరం ఎదుర్కోవాలి. దాని అన్నింటినీ కూడా పాఠ్యాంశాల్లో చేర్చాలి. మన జీవితంలో అది ఒక భాగం కావాలి. తీసుకోకూడదు, తీసుకుంటే ఇట్లాంటి ప్రమాదాలు ఉన్నాయి, మన చేతులారా మన వ్యవస్థను నాశనం చేసుకుంటున్నామని అందరం కలిసికట్టుగా పోరాడితే చాలా సింపుల్. అదేం పెద్ద ఇదేం కాదు. ఇన్ జనరల్ జ్వరం వచ్చిందంటే ఒక పారాసిటమాల్ వేసుకుందాం, ఎలర్జీ వచ్చిందంటే సిట్రజిన్ వేసుకుందాం, దగ్గు వచ్చిందంటే కఫ్ అండ్ సిరప్ టాబ్లెట్ వేసుకుందాం. ఇలా ఇప్పుడున్న జనరేషన్లలో టెక్నాలజీ బాగా పెరిగిపోయి ఎవరి మెడిసిన్ అన్నది వాళ్ళే సొంతంగా తీసుకుంటున్నారు. కఫ్ సిరప్ కూడా చాలా సంవత్సరాల నుంచి చాలా మంది వాడుతున్నారు. కొంచెం దగ్గు వచ్చిందంటే కఫ్ సిరప్ని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు అది ప్రమాదకరమని ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఇన్ని సంవత్సరాలలో అది ప్రమాదకరం అనేది చెప్పలేంది ఇప్పుడు ఎందుకు చెప్పడానికి కారణం ఏంటి? అంటే కాఫ్ సిరప్ ప్రమాదం అని ఏం చెప్పలేదు. ఆ కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్లో డైఇథిలిన్ గ్లైకాల్ అనే ప్రోడక్ట్, ఆ ఇంప్యూరిటీ ఎక్కువ పర్సెంటేజ్లో ఉంది. మనకి ఏదైనా ఇంప్యూరిటీస్ అన్నీ బిలో 0.1%లో ఉండాలి, నాట్ మోర్ దెన్ 0.1%లో ఉండాలి. నాట్ ఓన్లీ కాఫ్ సిరప్, పారాసిటమాల్ అయినా ఏం తీసుకున్నప్పుడు మనకు ఒక డ్రగ్ తయారీలో చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా స్టెప్స్ ఉంటాయి. మనం ఫస్ట్ ఒక రా మెటీరియల్ తీసుకొని నెక్స్ట్ ఒక ఇంటర్మీడియట్కి వెళ్తాం. ఆ ఇంటర్మీడియట్ ఇంకో 3-4 స్టేజ్లు చేసిన తర్వాత ఫైనల్గా మనకు డ్రగ్ వస్తుంది. ఆ డ్రగ్ తీసుకున్న తర్వాత దాన్ని ఫార్ములేషన్ చేస్తాం. మేబీ అది ట్యాబ్లెట్ కావచ్చు, క్యాప్సూల్ కావచ్చు, సిరప్ కావచ్చు, ఇంజెక్షన్ కావచ్చు. థెరపీని బట్టి ఉంటుంది. మనం చేసేటువంటి ఆ డ్రగ్ యొక్క నేచర్ని బట్టి, డ్రగ్కు మనం అన్నిటికీ వాటికి స్టెబిలిటీ డేటాలన్నీ స్టడీ చేస్తాం. ఆ డ్రగ్ యొక్క నేచర్ని బట్టి, ఆ మాలిక్యూల్ యొక్క క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకొని మనము దాని యొక్క అది ట్యాబ్లెట్గా ఉండాలా, సిరప్గా ఉండాలా డిసైడ్ చేస్తాం. మొన్న జరిగినటువంటి ఈ కాఫ్ సిరప్లో డైఇథిలిన్ గ్లైకాల్ అనే ఒక ఇంప్యూరిటీ లెవెల్ ఎక్కువగా ఉంది. ఏ ఇంప్యూరిటీ అయినా బాడీలో 0.1% బిలో ఉండాలి. అలాంటప్పుడు మనకు ఎటువంటి ఎఫెక్ట్ చేయదు. అలా కాకుండా అది 46-48% దాకా ఉందని చూసాం అన్ని రిపోర్ట్స్లలో. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే అంత లెవెల్ ఉన్నటువంటి ఇంప్యూరిటీ ఇమీడియట్గా మన హార్ట్ మీద ఎఫెక్ట్ వస్తుంది, కిడ్నీస్ ఫెయిల్ అయిపోతాయి, మొత్తం మల్టీ ఆర్గాన్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్లోనే, సెకండ్స్లోనే, మినిట్స్లో మనిషి కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకు ఆ కంపెనీ తయారు చేసినటువంటి ఆ కాఫ్ సిరప్లో ఈ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి అది తీసుకున్న పిల్లలందరూ చనిపోయారు తప్ప కాఫ్ సిరప్ ఎప్పుడు ప్రమాదం కాదు. ఏదైనా ఇంప్యూరిటీ అయినా లిమిట్స్లోనే ఉండాలి, డ్రగ్ తీసుకోవడమైన లిమిట్స్లో ఉండాలి. వాడు స్పెసిఫికేషన్ ఫాలో కాలేదు, జిఎంపీని ఫాలో కాలేదు, మన డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను ఫాలో కాలేదు. అది పూర్తిగా ఆ కంపెనీ యాజమాన్యము, ఆ కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ చేసినటువంటి పూర్తి తప్పిదం తప్ప సైంటిఫిక్గా తప్పిదం కాదు. వాళ్ళు చేసినటువంటి హ్యూమన్ మిస్టేక్, నెగ్లిజెన్స్, వాళ్ళ నిర్లక్ష్యమే కొన్ని నిండు ప్రాణాలని బలి తీసుకుంది. ఓకే,
కామన్గా ఒక మెడిసిన్ తయారు చేయాలంటే చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఎగ్జాంపుల్ ఒక 3 రూపాయలు అనుకుందాం, కానీ దాన్ని అమ్మడానికి మాత్రం 15 రూపాయలు 20 రూపాయలు పెట్టి అమ్ముతున్నారు. ఎందుకు అలా జరుగుతుంది? అంటే ఈ ట్యాబ్లెట్స్కి కూడా రేట్కి మన ప్రైజింగ్ బోర్డ్ అథారిటీ ఉంది. మనకు ఢిల్లీలో ఇండియా వైడ్గా ఈ ప్రైజింగ్ బోర్డ్ అథారిటీ ఉంది. అంటే ఎంత ప్రైస్ అమ్మాలి, ఏంటి, దాని లిమిట్స్ ఏమి ఉంది, దానికి లోబడే అమ్ముతారు. ఇంకోటి ఏంటంటే మనం అనుకున్నట్టుగా కంపెనీ దగ్గర మీరు చెప్పినట్టుగానే రూపాయికే వస్తుంది అనుకో, బయట 10 రూపాయలకు అమ్ముతున్నాం అనుకో షీటు, దాంట్లో ట్రాన్స్పోర్టు, ఈ ఏదైతే మధ్యలో ఉన్నటువంటి మిడిల్ మేనేజ్మెంట్ కమిషన్ కావచ్చు, వాళ్ళు ఎవరైతే C&F తీసుకున్నటువంటి ఏజెన్సీలు కావచ్చు, ఇక డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, షాప్ వాడు కావచ్చు, అన్నీ కలిపి అలా రేట్ డిసైడ్ చేస్తారు తప్ప రేట్ అనేది ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డిసైడ్ చేయడానికి లేదు. ఫార్మా ఇండస్ట్రీకి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఫార్మా ఇండస్ట్రీ అనేది ఈ రోజుల్లో మన జీవితాలను డెవలప్ చేయడం కోసమే ఫార్మా ఇండస్ట్రీని డెవలప్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నైపర్ లాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ను చాలా ఎక్కువ సంఖ్యలో పెట్టడం, ఇప్పుడు CSRI లాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా బాగా డెవలప్ చేయడం. దేశంలో కోవిడ్ తర్వాత మన ఇండియాలో మనం సెల్ఫ్గా సస్టైన్ కావడం కోసం, మన దేశ అవసరాల కోసం ఫార్మాను గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా డెవలప్ చేస్తున్నాయి. మెడికల్ డివైజెస్ని కూడా డెవలప్ చేశారు. ఈ ఫార్మా ఇండస్ట్రీ అంటే మనిషి దానికి కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. భవిష్యత్తులో వస్తున్నటువంటి కొత్త కొత్త జబ్బులకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ బాగా ఎంకరేజ్మెంట్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా ల్యాండ్స్ ఇచ్చి కొంచెం డెవలప్మెంట్కి ఉపయోగపడుతున్నాయి. ఇంకా రీసెర్చ్కి కొంచెం ఎక్కువ నిధులు కేటాయిస్తే మనం ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చేస్తున్న సమయంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా వేస్ట్గా ఉంటుంది. అంత భరించే స్థాయిలో ఇండియన్ కంపెనీస్, చిన్న స్మాల్ స్కేల్, మీడియం స్కేల్ కంపెనీ రెడీగా లేవు. కాబట్టి గవర్నమెంట్ కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బాగా డెవలప్ కావాలి. అప్పుడే దేశం డెవలప్ అవుద్ది. మీరు చెప్పినట్టు ఇందాక ప్రైజింగ్ అన్నారు కదా, ప్రైస్ తగ్గాలని కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంటే ఉండాలి. ఎలా అంటే మనము ఇప్పుడు నేషనల్ హైవేలు వచ్చినాయి, మనం ఇంతకుముందు 10 అవర్స్లో జర్నీ చేసేది 3-4 అవర్స్లో చేస్తున్నాం. అంటే టైం షార్ట్ కట్ అయింది. మనం టైం మిగిల్చాము అంటే ఆటోమేటిక్గా మనీ సేవ్ చేసినట్టే. మ్యాన్ అవర్స్ అంతా తగ్గినాయి, డీజిల్, ఫ్యూయల్ అన్నీ తగ్గుతున్నాయి. అలానే ఇక్కడ కూడా R&Dలో మనం కొత్త కొత్త డిస్కవరీస్ చేయాలి, ఇన్నోవేషన్ చేయాలి, నావెల్ కాంపౌండ్స్ని ఐడెంటిఫై చేయాలి. అలాంటప్పుడు మనం వెళ్తున్నటువంటి టైం తగ్గుతుంది. మనం వాడుతున్న సాల్వెంట్స్ కానీ, మనం వాడుతున్న రామెట్లు కానీ తగ్గించడం ద్వారా ఈకో ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. మనం ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వలన ఎన్వైర్న్మెంట్ సేవ్ చేయొచ్చు, కాస్ట్ తగ్గించవచ్చు, టైం తగ్గించవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించవచ్చు. అలా తగ్గించడం వలన మనం హ్యూమన్ లైఫ్ పెంచవచ్చు, మనుషులకు ఇంకేదైనా సైడ్ ఎఫెక్ట్స్ వలన జబ్బులు రాకుండా చూడొచ్చు. అందుకే కేంద్ర ప్రభుత్వం R&Dకి హెల్ప్ చేస్తుంది. ఇంకా చేయాలని కూడా మేము మొన్న నడ్డా గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాంటప్పుడే అందుకే ఈ నైపర్ ఇన్స్టిట్యూషన్స్, CSRI ఇన్స్టిట్యూషన్స్ బాగా పనిచేస్తున్నాయి. అవి కాకుండా కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా R&Dలో రావాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వస్తే తప్పకుండా మనకు బెస్ట్ ప్రైస్లో మెడిసిన్ దొరుకుతుంది, సైడ్ ఎఫెక్ట్ లేని క్వాలిటీ మెడిసిన్ దొరుకుతుంది. ఖచ్చితంగా ఫార్మా రంగం అభివృద్ధి చెందింది, ఇంకా చెందుతుంది, చెందాల్సిన అవసరం చాలా ఉంది. భవిష్యత్తులో వచ్చే సవాళ్ళన్నింటినీ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి వాటికి వ్యాక్సిన్స్ కనిపెట్టాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడే అసలు పోలియో డ్రాప్స్ ఎలా అయితే ఉన్నాయో క్యాన్సర్కి కూడా అలా డ్రాప్స్ వేసి క్యాన్సర్ను కూడా పూర్తిగా నివారించేందుకోసం చాలా కంపెనీస్ రీసెర్చ్ చేస్తున్నాయి. చాలామంది సైంటిస్టులు కూడా డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. మరో 10-15 సంవత్సరాల్లో 2047 మనం ఏదైతే వికసిత భారత్ అంటున్నామో అప్పటికి ఇండియాకు స్వతంత్రం వచ్చి దాదాపుగా 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ టైం కల్లా మనం పోలియో చుక్కలు ఏ విధంగా అయితే వేస్తే క్యాన్సర్ తగ్గిపోతుందో, పోలియో చుక్కల వలన పోలియో నివారించగలుగుతున్నామో, క్యాన్సర్ను కూడా ఆ విధంగా నివారించగలిగేటువంటి మెడిసిన్స్ రాబోతున్నాయి. పరిశోధనలు జరగాలి, ప్రభుత్వాలు సహకరించాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయితే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఎస్, గ్రేట్ ఐడియా. ఒకప్పుడు ఆయుర్వేదం చాలా ప్రాముఖ్యత ఉండేది. ఒకప్పుడు అంటే ఇంత మెడిసిన్ అయితే ఉండేది కాదు. రాను రాను మెడిసిన్స్కి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. అంటే ఈ ఫార్మా మెడిసిన్ తోటి కంపేర్ చేస్తే ఆయుర్వేదం వెనుకబడిపోతుంది అంటారా? వాస్తవమే మీరు చెప్పింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టుగా మీ క్వశ్చన్ వాల్యుబుల్ క్వశ్చన్. ఎందుకంటే మనం పూర్వమంతా కూడా మంది ప్రాచీన సంస్కృతి సంప్రదాయాల మీద
సనాతన ధర్మాల మీద ఆధారపడినటువంటి దేశంలో ఋషులు, మునులు, యోగులు, సిద్ధులంతా కూడా ఆయుర్వేద వైద్యాన్ని నమ్మారు. అవును. ఆ ఆయుర్వేద వైద్యంలో ఏంటంటే మన చెట్ల వనమూలికల నుంచి, సాంప్రదాయబద్ధమైనటువంటి చెట్ల నుంచి, మన నల్లమల ఫారెస్ట్ లాంటి ఫారెస్ట్లలో చాలా సుగంధ ద్రవ్యాలు, చాలా ఔషధ మొక్కలు అవన్నీ ఉన్నాయి. వాటి నుంచి తీసినటువంటి ఈ ఆయుర్వేద మందుల్లో సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. మహా అంటే ఆయుర్వేద మందులు వాడితే కొంచెం బాడీ వేడి చేసినట్టుగా టెంపరేచర్ పెరుగుతుంది తప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే ఆ ఆయుర్వేద మందులకి మనము టెస్టింగ్ చేయడం కోసం ల్యాబొరేటరీస్ను వాటిని డెవలప్ చేయలేదు. మీరు అన్నట్టుగా ఈ అల్లోపతి మీద చేసినంత ఫోకస్ మనం ఆయుర్వేదం మీద చేయలేకపోయాం. ఎందుకంటారు? ఎందుకంటే కొంత ఆ వనమూలికలు సేకరించడము, అవి ఈ పాఠ్యాంశాల్లో పెట్టకపోవడము. మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా కెమిస్ట్రీ చదువుకుంటాం. 8th క్లాస్ నుంచి కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. ఫిజికల్ సైన్స్లో ఫిజిక్స్ కొంత, కెమిస్ట్రీ కొంత ఉంటుంది. అక్కడ అణువులు, పరమాణువుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది స్టడీస్. అలాగే 8th, 9th, 10th క్లాస్కి వచ్చేసరికి కొంత ఒక A+B ఒక 2 ప్రోడక్ట్ని కలిపితే కొత్త ప్రోడక్టు C అని వస్తుంది. క్రియాజనకాల నుంచి క్రియాజన్యాలు వచ్చాయని చిన్నపిల్లలు చదువుకుంటారు. అట్లా ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీ ఉండడం, డిగ్రీకి వచ్చేసరికి ఇంకొద్ది పెద్ద స్థాయిలో సైన్స్ స్టూడెంట్కి సపరేట్గా కెమిస్ట్రీ ఉండడము, మాస్టర్స్కి వెళ్ళినప్పుడు మాస్టర్స్లో సపరేట్గా కెమిస్ట్రీ మీదనే అందులో స్పెషలైజ్డ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, మన ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ, అనలైటికల్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ, ఫుడ్ కెమిస్ట్రీ, ఇలాగ అన్ని టైప్స్ ఆఫ్ కెమిస్ట్రీస్ ఉన్నాయి. దాన్ని అంత ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి మన పిల్లలు చదువుకొని ఒక పెద్ద జాబ్ క్రియేట్మెంట్ లాగా ఉంది. కెమికల్స్కి ఇచ్చిన ప్రాముఖ్యత వనమూలికలకి ఎందుకు ఇవ్వలేకపోయారు? దాన్ని ఎందుకు సబ్జెక్ట్గా చేసి పిల్లలకు నేర్పించట్లేదు? అంటే దాంత కొంత మన ప్రభుత్వాలు, మన మనకన్నా ముందు తరాలు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి సరిగా అందించలేకపోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మోడీ గారు ఈ మధ్యన రీసెంట్గా ఆయుర్వేదం సంబంధించినవి కూడా చాలా ప్లేస్లలో, చాలా చోట్ల ఈ ఆయుర్వేద సంబంధించిన కాలేజీలు పెడుతున్నారు, ఆయుర్వేదం సంబంధించినటువంటి హాస్పిటల్స్ పెడుతున్నారు. ఆయుర్వేదం కావాల్సినటువంటి మన ఏవైతే ఉన్నాయో ఎక్విప్మెంట్స్, ల్యాబులు కూడా వచ్చాయి. చాలా అద్భుతంగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఈ మధ్యన మీరు అన్నట్టుగా అందరి ఆలోచనలు వస్తుంది కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారు ఈ ఆయుర్వేదానికి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వమన్నారు. మనకు తెలిసిన కంపెనీ, ఫార్మా కంపెనీ లీ ఫార్మా ఉంది. వాళ్ళు ఈ ఆయుర్వేద ప్రోడక్ట్స్ ఒక 10-12 ప్రోడక్ట్స్ చాలా అద్భుతంగా చేశారు. వాటిని నేను వాడడం జరిగింది, మన ఫ్రెండ్స్కు, తెలిసిన వాళ్ళకు, మీడియా వాళ్ళకి, వెల్ విషర్స్ అందరికి ఇవ్వడం జరిగింది. మనం కోల్డ్ కాఫ్ వస్తే మనము జనరల్గా ట్యాబ్లెట్ వాడుకుంటాం. వాళ్ళు కోల్డ్ కాఫ్కి సంబంధించింది ఒక రోలాన్ కోల్డ్ అని చెప్పేసి మనం ఒక కర్పూరము, ఆలివ్ ఆయిల్, గ్రీన్ ఆయిల్, కొన్ని రకాలైనటువంటి వనమూలికలతో తయారు చేసినటువంటి ఆయిల్స్తో చేయడం వలన అది మనం మంచిగా పీల్చుకోవడం వలన బ్రీతింగ్ ప్రాబ్లం తగ్గిపోతుంది. మన హెడేక్స్ లాంటివి, ఏదైతే జలుబు, దగ్గు తగ్గిపోయి మనిషికి తొందరగా అయితే అవుతుంది. అట్లనే మనం ఈ మోకాల నొప్పులకు వాటికి సంబంధించినవి ట్యాబ్లెట్స్ వాడతాం. అట్లా కాకుండా వాళ్ళు మోకాల నొప్పులో న్యాచురల్గా మన చికెన్ ఎక్స్ట్రాక్షన్ నుంచి ఇంకొన్ని ప్రోడక్ట్ నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసి ఈ స్మూత్ వాక్ అని మోకాళ్ళకు పూసుకునేటివి ప్లస్ సేమ్ ట్యాబ్లెట్స్ కూడా పెట్టారు. ఆ ట్యాబ్లెట్స్ వాడడం వలన మనకు అక్కడ నీ దగ్గర ఆ అరిగిపోయిన ప్లేస్లో గుజ్జు పెరుగుతుంది. రోజుకు 2-3 ట్యాబ్లెట్స్ వాడచ్చు ఫర్ డేకి. అది మనం ఫుడ్ సప్లిమెంట్ ద్వారా రావాలి. న్యాచురల్గా ఏంటంటే మన బాడీకి కావాల్సినటువంటి అన్నీ కూడా మనం తీసుకునే ఫుడ్లో దొరుకుతాయి. ఫుడ్లో దొరకనప్పుడు ఫుడ్ సప్లిమెంట్ తీసుకుంటాం. ఇప్పుడు విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటాం. మనం తినే రైస్లో, చపాతీలో, కర్రీస్లో, పాలలో అన్ని ప్రోటీన్స్ రావాలి, విటమిన్స్ రావాలి. మనం వాడుతున్నటువంటి ఇప్పుడు పొల్యూషన్ వలన, మనం వాడుతున్నటువంటి ఆగ్రో కెమికల్స్ వలన మనకు ప్రోటీన్స్, విటమిన్స్ రాకపోగా జబ్బులు వస్తున్నాయి. కారణం మన ఫుడ్ కంటామినేషన్. దానికోసం ఇప్పుడు ఫుడ్ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల మంచి ఇది వస్తుంది. కొన్ని హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి, జనరల్గా హెయిర్ ఫాల్లో ఉంటుంది. కొంతవరకు కొన్ని రకమైన విటమిన్స్ పుష్కలంగా ఉంటే బాడీలో అవి కొంత హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. స్కిన్ డిసీజెస్ ఉన్నాయి. ఏదైతే మనం ఇంట్లో కలబంద అవి దాన్ని బాడీ మీద బాగా మసాజ్ చేసుకోవడం వలన తగ్గిపోతుంది. న్యాచురల్గా ఉన్నటువంటి ఏవైతే మనకు సృష్టిలో సహజసిద్ధంగా దొరుకుతున్న మన పసుపు ఉంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అల్లం ఉంది,
మనం వేసుకోవడం వల్ల గొంతు నొప్పి కానీ తగ్గుతుంది. వెల్లుల్లి ఉంది, రక్తాన్ని శుభ్రపరుస్తుంది. మన ప్రతిదీ మన ఇంట్లోనే ఒక ఔషధశాల ఉండేది. గతంలో మన ఇంట్లోనే అమ్మ చేస్తున్నటువంటి వంటల్లో పసుపు వాడుతుంది, అల్లం వాడుతుంది, ఉల్లి వాడుతుంది, వెల్లుల్లి వాడుతుంది, లవంగాలు, చెక్క, మిరియాలు. మన సాంబార్లో రసంలో మిరియాలు వేసుకుంటాం. ఆ మిరియాలు వాడడం వలన గొంతు నొప్పి రాదు, దగ్గు రాదు. మనకంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది. మన న్యాచురల్ సంబంధించిన ఆయుర్వేదాన్ని అందరము ప్రోత్సహించాలి, డెవలప్ చేయాలి. చాలా అవసరం ఉంది. మన ఎస్పెషల్లీ భారతదేశంలో మన పూర్వీకులంతా ఇవే వాడారని చెప్పేసి మనకి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఆ మెడిసిన్స్ ఇప్పుడు అందరూ కూడా ఆయుర్వేదంగా ఫోకస్ చేస్తున్నారు. నేను చెప్పినటువంటి మనకు తెలిసిన వాళ్ళ కంపెనీ లీ ఫార్మాలో చాలా రకాల ఆయుర్వేదాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీకు కూడా ఒకసారి తీసుకొచ్చి చూపిస్తాను నేను. మంచిదే. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఇప్పుడు ఏదైతే అలోపతి మెడిసిన్స్ వాడడానికి టెస్టింగ్ ల్యాబ్స్ బాగున్నాయి. మనకు స్టెబిలిటీ డేటా అంతా రెడీగా ఉంది. ఆయుర్వేదం లేదు. ఇప్పుడు రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ గారు ప్రతి డే స్టేట్ హెడ్ క్వార్టర్లో కొన్ని మెయిన్ ముఖ్యమైన సెంటర్లలో ఈ ఆయుర్వేద టెస్టింగ్ ల్యాబ్ కూడా ఇచ్చారు. సో ఈ ఆయుర్వేదం అనేది మన న్యాచురల్ మెడిసిన్ ఏదైతే ఉందో దానికి పరిశోధనలు జరుగుతున్నాయి, టెస్టింగ్ ల్యాబ్స్ వచ్చాయి. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో మనం వాటి మీద కూడా బాగా మంచి మెడిసిన్స్ వస్తాయి. మనకు తక్కువ ధరలో మంచి మెడిసిన్, సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ దొరుకుతుంది. అల్లోపతితో పాటుగా ఆయుర్వేదాన్ని, హోమియోపతిని, యునాని వైద్యాన్ని కూడా అన్నిటి డెవలప్ చేయాలి. ఉన్నాయి కానీ కొంత నిర్లక్ష్యానికి గురైనాయి. వాటన్నిటిని మనమందరం ఏదైనా కూడా దేశంలో, ఇంత పెద్ద దేశంలో అందరం కలిసికట్టుగా చేస్తే. చాలా గొప్ప ఆలోచనతోటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయుర్వేదానికి భవిష్యత్తు ఉండాలని, ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ముందు తరాల వాళ్ళకి కూడా తెలియాలని చాలా గొప్పగా ఆయుర్వేదం కాలేజెస్ని, ఆయుర్వేదం చికిత్సాలయాన్ని ప్రారంభిస్తున్నారు. మరి వీటి గురించి ప్రజలలో అవగాహన కల్పించడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? అంటే ప్రైమ్ మినిస్టర్ గారు మన్ కీ బాత్ అని ప్రోగ్రాం పెడుతున్నారు. అందరు దేశ ప్రజలంతా ఎవ్రీ మంత్ లాస్ట్ సండే అనుకుంటా ఈ మన్ కీ బాత్ ప్రోగ్రాం పెడుతున్నారు. ఆయన ఆ ప్రోగ్రాంలో ఆయుర్వేదము, దాని ఇంపార్టెన్స్, మన ఏదైతే ఈరోజు మనము మిల్లెట్స్ అంటున్నాం కదా, మిల్లెట్స్ మన పెద్దలంతా, మన అమ్మలు ఎంతో ఎక్కువ కాదు, మాకు 44, ఒక 50 years బ్యాక్ ఊర్లలో అందరూ కొర్రలు, సజ్జలు, జొన్నలు, రాగులు, ముఖ్యంగా రాయలసీమలో రాగులు, సజ్జలు, జొన్నలు, మన తెలంగాణలో కూడా చాలా ప్లేస్లలో ఈ జొన్న అన్నము, జొన్న రొట్టెలు, సజ్జలు, ఒరిగలు, ఈ మిల్లెట్స్ అనేది తినడం వలన చాలా పౌష్టికాహారం. మనం హార్లిక్స్, బూస్ట్ అని చెప్పేసి పెద్ద అది ఎనర్జీ ఫుడ్ అని చెప్పేసి అది తింటున్నాం. కానీ వాస్తవంగా మన రాగి జావ తాగుతారు. పల్లెల్లో పూర్వం రాగి జావ తాగి పొలానికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఒక పెద్ద చెంబు రాగి జావ తాగి శరీరక శ్రమ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ 2-3 జొన్న రొట్టెలు తిని వాళ్ళ జీవనం సాగించేవాళ్ళు. ఎక్కడ కూడా కంటామినేషన్ లేదు, ఎక్కడ కూడా పెస్టిసైడ్స్ లేవు, ఎక్కడ కూడా కల్తీ లేదు. సో దానికి ఆ రోజు మన పూర్వీకులు కానీ మన ముందు తరాల వారు కానీ ఆరోగ్యంగా ఉండడానికి కారణం వాళ్ళు తీసుకున్న మిల్లెట్ ఫుడ్డు, చాలా స్ట్రెంత్ అయిన ఫుడ్డు. వాళ్ళు తీసుకున్న మెడిసిను ఒక జనరల్గా ఇంట్లో ఏం చేస్తారు, మనకు కాలికి దెబ్బ తగిలితే ఆ రోజుల్లో అమ్మమ్మ వాళ్ళు, తాతయ్యలు ఆ పసుపు రాస్తారు. పసుపులో ఉన్నటువంటి రోగనిరోధక శక్తి, పసుపు మన పాదాలకు ఎందుకు రాసుకోమని చెప్పారు? మన సమాజంలో స్త్రీ అంటేనే ఈ ఒక భూమాత అని, స్త్రీ అంటే శక్తిమాత అని, ఒక ఇంటికి యజమాని పేరుకు మాత్రమే జంట యజమాని, కానీ కుటుంబాన్ని పరిరక్షించేది, కుటుంబంలో అందరి బాగోగులు చూసేది తల్లి. కాబట్టి మన అమ్మ కావచ్చు, మన చెల్లి కావచ్చు, వాళ్ళ పాదాలకు పసుపు రాసుకుంటారు. ఎందుకు రాసుకుంటారు? బయటికి వెళ్ళినప్పుడు మనకు క్రిమికీటకాదులు మన కాళ్ళను చేరకుండా. అవి పసుపు మనకు ఎటువంటి కాళ్ళకి చిన్న గాయమైంది, కాలు ఏదైనా పొడుచుకుంది, ఆటోమేటిక్గా అదొక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. అలానే మన ఇంటి గడపకి పసుపు పూస్తారు. బయట నుంచి దుమ్ము, ధూళి, క్రిమికీటకాదులు రాకుండా ఇంట్లోకి వచ్చే అవన్నీ ఆగిపోతాయి. అంటే ప్రతిదానికి ఒక తమలపాకు ఉంది. తమలపాకు తినేవాళ్ళు పెద్దవాళ్ళు. జీర్ణశక్తిని చాలా బాగా పెంచుతుంది తమలపాకు. ఇప్పుడు మనం యాసిడిటీతో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో చాలా బాధపడుతున్నాం. పూర్వం అది లేదు. రోజు వాళ్ళు తమలపాకు తినేవాళ్ళు. తమలపాకుకి చాలా గుణం ఉంది. మనకు మునగ ఆకుతో పప్పు చేసుకుంటారు. మునగలో విపరీతమైన పోషక పదార్థాలు ఉన్నాయి. అలానే కరివేపాకు ఉంది. కరివేపాకు గ్యాల్ బ్లాడర్కి చాలా మంచిది.
మనం తీసుకునే ఆహారం, మన చిరుధాన్యాలు, మన చింతపూత, చింత చిగురు విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. విటమిన్ సి బాగుంటే శరీరం చాలా యాక్టివ్గా ఉంటుంది, స్కిన్ డిజీస్ రావు, చురుగ్గా పనిచేస్తారు, మెదడు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అంటే మనం తినే ప్రతి ఆహారం తీసుకుంటే పప్పులో ఇదే చింత చిగురు వేస్తారు. అదే చింతపండుతో మనకి ఆ చింతపండును జాగ్రత్త చేసి మన రసము వాటకు వాడతారు. అలానే చట్నీ చేస్తారు కదా. అంటే బాడీకి కావాల్సినటువంటి పోషక పదార్థాలన్నీ సహజ సిద్ధంగా మనం తీసుకునే ఆహారంలో ఉండడం వలన ఆరోగ్యంగా 70-80 సంవత్సరాలు హాస్పిటల్తో పని లేకుండా బతికేవాళ్ళు మన పూర్వీకులు. ఇప్పుడు మనం పిజ్జాలు బర్గాలు తినడం వలన ఆ పిజ్జా బర్గాలు ఎటువంటి ఆ శరీరం పనికొచ్చే లేకపోగా ఒక మైదా పిండితో వాడు ఎప్పుడో ఒక 4 రోజుల కింద తయారు చేసిన బేకరీ వాడు ఆ తర్వాత మనం ఆర్డర్ చేయగానే వేడి చేసి పంపిస్తాడు. మళ్ళీ మనం ఇంటికి వచ్చిన తర్వాత వేడి చేసుకొని తింటే ఈ ఏదైనా పదార్థాన్ని పలుమార్లు వేడి చేయడం వలన అది ఏదైనా ఆ పదార్థంలో ఉండే పిండి పదార్థము పాలిమర్స్గా చేంజ్ అవుతుంది. ఈరోజు క్యాన్సర్ పెరగడానికి కారణం కూడా ప్రధాన కారణం ఈ బేకరీ ఫుడ్డే. ఇంటి ఫుడ్ తింటే క్యాన్సరే రాదు, ఆహారపు అలవాట్లే ఈ క్యాన్సర్ కారణం. అందువలన మన మోడీ గారు చాలామంది సైంటిస్టులతో మాట్లాడి, వారు కరోనా టైంలో కూడా మన ఐఐసిటి సైంటిస్ట్తో మా అందరితో చాలా వీడియో కాన్ఫరెన్స్లో, నేను కూడా ఐఐసిటిలో పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ చేసేటప్పుడు కూడా వారు చాలా కాన్ఫరెన్స్ కాల్లో అటెండ్ అయ్యేవాళ్ళు. వారు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్లో అటెండ్ అయ్యి, మీరు పరిశోధనలు చేయండి, ఒకవైపును అల్లోపతిని డెవలప్ చేయండి, సేమ్ టైం ఆయుర్వేదాన్ని డెవలప్ చేయండి. వీటన్నిటికి మించి మన ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే మన సహజ సిద్ధమైన ఆహారంలోకి రండి. మన కొర్రలు, సజ్జలు, జొన్నలు, మొలకెత్తిన విత్తనాలు తినండి, స్పౌట్స్. దాంట్లో ఏదైతే ఇప్పుడు మనం ఈ మిలెట్స్ పౌడర్స్ ఉంది కదా, స్పౌట్స్లో మనకి ఆ పదార్థంలో ఉన్నటువంటి పూర్తి స్థాయి ప్రోటీన్స్ అన్నీ కూడా మనకు శరీరానికి అందుతాయి. దానివలన మనకు మంచి ఎనర్జీ వస్తుంది. మనకు ఎనర్జీ వచ్చి దాని ద్వారా పనులు చేసుకుంటాం. ఎక్కడ కంటామినేషన్ ఉంటుంది, ఫుడ్ ఉంది. అందుకే సహజ సిద్ధమైనటువంటి పదార్థాలను సేంద్రియ పద్ధతిలో మన ఆవు పేడను, మన పశువుల నుంచి వచ్చేటువంటి పేడ ద్వారా ఎరువులుగా వాడుకొని సహజసిద్ధంగా పంటలు పండించి సహజసిద్ధమైన ఆహారం తీసుకోవడం వలన చక్కటి ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు మిల్లెట్స్కి చాలా ప్రాధాన్యత వచ్చింది. ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. అది ఒక 10-20% దాకా వచ్చింది. అది ఒక 80% దాకా వెళ్ళినప్పుడు మన డిజిటల్ పేమెంట్కి ఎలా అయితే ఇంపార్టెన్స్ వచ్చిందో, అందరం ఫోన్పే ద్వారా ఎటైతే మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నామో ఆ విధంగా మన ఆహార అలవాట్లు మారాలి. అలాంటప్పుడు ఖచ్చితంగా రీచ్ అవుతాం. జబ్బులు లేని దేశాన్ని తయారు చేయొచ్చు, ఈ డిసీజెస్ నుంచి కాపాడుకోవచ్చు, హెల్తీ కంట్రీని డెవలప్ చేయొచ్చు. మనం ఫుడ్ వల్లనే మన ఆహారపు అలవాటు మార్చుకోవాలా. ఒక ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తే సరిపోదు, మనమందరం పాటించాలా. మన ఇంట్లో నుంచి స్టార్ట్ కావాలా, ముఖ్యంగా మీ నుంచి స్టార్ట్ కావాలా. ఏదైనా సమాజంలో ఒక చేంజ్ రావాలంటే అది మహిళ ద్వారానే సాధ్యం. తను ఒక ఇంటి యజమాని కాబట్టి, దేశానికి కూడా ఈరోజు రాష్ట్రపతి ఒక యజమాని కాబట్టి, స్త్రీ ఇన్వాల్వ్ అవుతూనే ఈ కార్యక్రమాలని సక్సెస్ అవుతాయి. ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రచార సాధ్యమాలు 99 టీవీ ఇంత బాగా ఇలాంటి కార్యక్రమాలను మాలాంటి వారితో చర్చించి ప్రసారం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అందరి సహకారంతో ఆహారపు అలవాట్లు మార్చవచ్చు, ఆయుర్వేదానికి ప్రాధాన్యత తీసుకురావచ్చు, మన సహజ సిద్ధమైన పంటలు పండించి ఈ మధ్య కాలంలో చదువుకున్నటువంటి మంచి యువత కూడా ఫామ్ ల్యాండింగ్ అని చెప్పేసి పెద్ద ఎత్తున వ్యవసాయం చేస్తున్నారు. మునగ పండిస్తున్నారు, కరివేపాకు పండిస్తున్నారు, ఈ చిరుధాన్యాలు మనం ఏదైతే మిల్లెట్స్ అనుకుంటున్నామో అవి పండిస్తున్నారు, వేరుశనగ, పప్పు, అవి మన ఆహారం. అవి తీసుకోవడం వలన శారీరకంగా మానసికంగా బాగా పెరిగేవాడిని. భవిష్యత్తులో ఈ ఫుడ్ కాకుండా మనం ఈ బేకరీ ఫుడ్ తింటే, ఈ జంక్ ఫుడ్ తింటే పిల్లలు కూడా పుట్టరు. భవిష్యత్తులో ఒక 2 పెళ్లి చేసుకున్నా కూడా ఉపయోగం ఉండదు. వాళ్ళు పిల్లలు కూడా కనలేరు. వాళ్ళ బాడీలో ఉన్నటువంటి ఈ మెటబాలిజం అంతా కూడా ఒక రోబోలా తయారైతే తప్ప ఒక దేశ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి జనరేషన్ మనం తయారు చేయలేం. సాధారణంగా ప్రజలు కొన్ని రోగాల పేర్లు వినగానే భయభ్రాంతులకి గురవుతారు. అందులో ఒకటి క్యాన్సర్. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అనేది మన శరీర అవయవాలకి ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది? క్యాన్సర్ అంటే మన బాడీలో కొన్ని అవసరం లేని సెల్స్ తయారవుతాయి.
మీకు ఎలా చెప్పాలంటే అన్నెసరీ గ్రోత్ ఈజ్ కాల్డ్ క్యాన్సర్ అంటారు. కొన్ని కణాలు తయారై ఆ కణాలు ఒక గడ్డల్లాగా తయారై ఆ గడ్డాలు ఏవైతే కణుతులు ఉంటాయో అవి కొన్ని అవయవాలకు స్ప్రెడ్ అవుతాయి. అన్నెసరీ సెల్స్ బాడీలో ఫామ్ అయ్యి ఆ సెల్స్ అన్నీ కూడా ఒక గడ్డలాగా ఫామ్ అయ్యి ఆ గడ్డ అనేది ఏదో ఒక అవయవాన్ని అటాచ్ అయిపోతుంది. అది ఏదైనా కావచ్చు, బ్రెస్ట్ కావచ్చు, లంగ్స్ కావచ్చు, బ్లడ్ కావచ్చు, బోన్ కావచ్చు, ఇంకేదైనా ఒక అవయవాన్ని అటాచ్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ ఆ బాడీలో కణుతులు ఏర్పడమే మనం క్యాన్సర్ అంటాం. ఈ అన్నెసరీ కణాలు తయారై అవి మన తెల్ల రక్త కణాలను బలహీనపరిచి ఈ గడ్డ అనేది చాలా స్ప్రెడ్ అయిపోయి దశల వారీగా విస్తరించి మన మొత్తం ఇమ్యూనిటీ సిస్టాన్ని నాశనం చేసి దాని యొక్క వ్యాప్తి చెందుతుంది. శరీరంలో ఈ అనవసరమైన సెల్స్ ఏవైతే ఉన్నాయో బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి ఆ స్ప్రెడ్గా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అంటాం. అట్లా స్టేజ్గా మారుతుంది. ఈ కణాలను మనము బాడీలోకి ప్రవేశించిన తర్వాత తొలి దశలనే గుర్తించి ట్రీట్మెంట్ చేస్తే మనకు దానివల్ల ఉపయోగం ఉంటుంది. అసలు ఏ లక్షణాలు కనిపిస్తే ఇది క్యాన్సర్ లక్షణాలని నిర్ధారిస్తారు? ఏ స్టేజ్లో తెలుసుకుంటే అది మంచిది? అంటే ఏ జబ్బైనా మనకు ఐడెంటిఫై చేయాలంటే ఇయర్లీ వన్స్ టెస్టులు చేయించుకోవాలి. ఇయర్లీ వన్స్ మనం జనరల్గా సాధారణంగానే ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవాలి. ముఖ్యమైనవన్నీ చేయించుకోవడం వల్ల తెలుస్తుంది. జనరల్గా ఇప్పుడు లేడీస్కి వచ్చే రొమ్ము క్యాన్సర్ ఉంది, దాన్ని వాళ్ళు గమనించుకోవడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వాళ్ళు దాన్ని చెక్ చేసుకోవడం అంటే సెల్ఫ్ టెస్ట్ ఉంది, వాళ్ళుగా టెస్ట్ చేసుకోవచ్చు. అంటే సైజ్ ఏమైనా పెరుగుతుందా, ఏదైనా ఒక ప్లేస్లో అన్నెసరిగా ఒక కణితిలాగా చిన్న చిన్న గడ్డల్లాగా ఉన్నాయా అని ఐడెంటిఫై చేయవచ్చు. ఇక అలా కాకుండా మనిషి నీరసంగా ఉండడం, జ్వరము పలుమార్లు రావడం, నెలలో 2-3 సార్లు జ్వరం రావడం, బరువు తగ్గడం, బలహీనంగా ఉండడం, ఏ పని చేయలేకపోవడం, కొద్ది దూరం వెళ్ళగానే నడవడంగానే అలసిపోవడము, కొంచెంసేపు మాట్లాడంగానే ఆయాసం రావడము, మనిషి తన సహజత్వానికి భిన్నంగా తను రోజు ఉండేదానికి మనకు కూడా కనిపిస్తారు. ఫస్ట్ స్టేజ్లో కనపడరు, కానీ సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ పర్సన్ చూడగానే అయ్యో ఇతను ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నాడే అనిపిస్తుంది. మనకి ఏదైనా చిన్న గాయం అయితే మానకపోవడము, బ్లడ్ అది అట్లే కంటిన్యూగా ఇది కావడం, ఆ ఊండు చిన్నది కాస్త పెద్దదిగా మారడం, ఒక మనిషి తన సహజత్వానికి, తన అలవాట్లకు, తన పద్ధతులకు కొద్దిపాటి తేడా వచ్చేస్తుంది. అది ఒకరోజు వస్తే మనం జలుబో దగ్గు అనుకుంటాం, కంటిన్యూగా జ్వరము దగ్గు రావడం, అలాంటి కొన్ని లక్షణాలను మనం గమనించి ఎవరికి వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి. అది మనం ఇమీడియట్గా డాక్టర్ను సంప్రదిస్తే ఆ టెస్ట్ల ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై అయితే మామూలుదైతే ఏం ఐడెంటిఫికేషన్ రాదు. క్యాన్సర్ను ఫస్ట్ దశలనే గుర్తిస్తే ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంది. గత లాస్ట్ 10 సంవత్సరాల్లో క్యాన్సర్ మీద చాలా రకాలైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. మంచి మెడిసిన్స్ వచ్చాయి. ఇనిషియల్ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే కంప్లీట్గా క్యూర్ అయిపోయి సహజసిద్ధంగా మనం చాలామందిని చూసాం, సహజసిద్ధమైన లైఫ్ గడుపుతున్నారు. ఇనిషియల్ స్టేజ్లో ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. తరచుగా డాక్టర్ను సంప్రదించడం, వారిచ్చిన సలహాలు సూచనలు పాటించడం ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు, రోగాన్ని తగ్గించుకోవచ్చు. అసలు క్యాన్సర్ ఎన్ని రకాలు? క్యాన్సర్ ఎన్ని రకాలని ఏం లేదు. ఈ క్యాన్సర్ అనేది మేజర్గా మన జీవన శైలిని బట్టి వస్తుంది, మన ఆహారపు అలవాట్ల బట్టి వస్తుంది. మనం సహజసిద్ధమైన ఆహారం తీసుకుంటే క్యాన్సర్ రాదు. మనం సహజసిద్ధం కాకుండా, సహజసిద్ధం కాని అంటే ఎక్కువగా ధూమపానం, స్మోకింగ్ చేయడం, మద్యపానం, ఆల్కహాల్ తీసుకోవడం, ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మన సహజసిద్ధమైన భోజనాలు కాకుండా ఈ ఏవైతే ప్రాసెస్డ్ మనకు బేకరీలలో ఈ జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అవన్నీ తీసుకోవడం వల్ల అక్కడ ఏం జరుగుతుందంటే ఆ ఆయిల్తో బజ్జీలు తయారు చేస్తాడు. ఆ ఆయిల్ని కంటిన్యూగా వాడతాడు. మీకు ఒక ఆయిల్ని కానీ ఒక పదార్థాన్ని కానీ పలుమార్లు హీట్ చేయడం వల్ల, అంతెందుకు మన షర్ట్ ఉంది, మనం వేసుకున్న షర్ట్ ఉంది,
వాషింగ్ మిషన్లో పలుమార్లు ఉతకడం వల్ల ఏమవుతుంది? ఖరాబ్ అవుతుంది. షైనింగ్ పోతుంది, క్వాలిటీ దెబ్బతింటుంది, అది సిక్ అయిపోతుంది. ఏం చెప్పాలి, మనకు షేడ్ అయిపోయింది అంటాం, వీక్ అయిపోయింది అంటాం, పగుళ్ళు వచ్చింది అంటాం, అది క్రాక్స్ అంత వస్తుంది. అలానే ఆయిల్లో కూడా వచ్చేస్తాయి, మనకు కనపడవు. అలాంటి ఈ బేకరీ ఫుడ్లో, ఈ ప్రాసెస్ ఫుడ్స్లో తీసుకోవడం వలన ఖచ్చితంగా అది దాని సహజత్వాన్ని కోల్పోతుంది. మనకు ఆయిల్ లాగా కనిపిస్తుంది కానీ అది ఆయిల్ కాదు. అలాంటి పదార్థాలు మనం వాడడం వలన ఈ జబ్బులు వస్తున్నాయి. అంతే తప్ప సహజసిద్ధమైన మనం ఇంట్లో వాడే అల్యూమినియం పాత్రలు ఉన్నాయి, అవి కూడా ఎక్కువగా పలుమార్లు హీట్ చేయడం వలన దాంట్లో మన కార్సోజనిక్, ఈ లెడ్, ఈ విష పదార్థాలన్నీ బయటకు వస్తాయి, టాక్సిక్ మెటల్స్ అన్నీ బయటకు వస్తాయి. ఈ టాక్సిక్ మెటల్స్ బాడీలోకి వెళ్ళిన తర్వాత అవి క్యాన్సర్ ఏజెంట్గా మారుతాయి. ఒక మనిషి తను ఇంట్లో తయారు చేసిన ఫుడ్ తిని ఆహారపు అలవాట్లు మంచిగా ఉంటే రాదు. ఈ రేడియేషన్ వల్ల కూడా కొంత భాగం వచ్చే అవకాశం ఉంది. అంటే మనము మన దైనందిన జీవితంలో మనం తినే ఆహార పదార్థాలను బట్టి మేజర్గా క్యాన్సర్ కారకాలు అవి. అట్లా ఉంది దాని పరిస్థితి. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా కీమోథెరపీ చేస్తారు. కీమోథెరపీ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అసలు ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వస్తాయి, ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? అంటే ఏదైనా ఒక థెరపీ, మనకు ఒక పార్ట్లో వరకైతే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, చిన్న సర్జరీతో చేయొచ్చు, లేదు కొంచెం బ్రెస్ట్ రిమూవ్ చేయడం వల్ల కూడా అవుతుంది. అలానే కొన్ని పార్ట్స్, మన బాడీలో చాలా పార్ట్స్ ఉంటాయి, మొత్తం ఈ మెటబాలిజం అంతా పైన తల దగ్గర నుంచి కింద పాదాల వరకు ఏ పార్ట్కైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. స్టేజ్ 1లో అయితే మనం ఐడెంటిఫై చేస్తాం, రిమూవ్ చేస్తాం. స్టేజ్ 3, 4కి వచ్చిందంటే బాడీ అంతా స్ప్రెడ్ అయింది. అలాంటి టైంలో కీమోథెరపీ చేయాల్సి వస్తుంది. కీమోథెరపీ అంటే మనము ఏదైతే మనకు క్యాన్సర్ కణాలు ఉన్నాయో ఆ సెల్స్ చంపడం కోసం మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు సహజసిద్ధంగా మన బాడీలో ఉన్నటువంటి మన రక్షక భటులు ఏదైతే ఉన్నాయో తెల్ల రక్త కణాలు కూడా చనిపోతాయి. ఆ టైంలో ఈ థెరపీ వలన కంప్లీట్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా బాడీ కొలాప్స్ అవుతుంది. అందుకు ఖచ్చితంగా మనిషి సన్నబడ్డం, నల్లబడిపోవడం, జుట్టు రాలిపోవడం, శ్వాస తీసుకోలేకపోవడం, బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మనము వార్ చేస్తున్నప్పుడు, యుద్ధం చేస్తున్నప్పుడు ఎట్లయితే బార్డర్లో మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కొంతమంది పౌరులు కూడా చనిపోయారు. మనం చంపాలనుకుంది పాకిస్తాన్ తీవ్రవాదుల్ని, అక్కడ మన గురి తప్పి మిసైల్స్ వలన జరుగుద్ది. సేమ్ ఇది కూడా అక్కడనే మనం ఇచ్చే ట్రీట్మెంట్ను క్యాన్సర్ సెల్ని చంపడం కోసం మనం ట్రీట్మెంట్ ఇస్తాం. అలా కాకుండా ఆ టైంలో మంచి సెల్స్ కూడా ప్రమాదానికి గురై చనిపోతాయి. ఈ తెల్ల రక్త కణాలు చనిపోవడం వల్ల మనం వీక్ అయిపోతాం. అయితే మళ్ళీ ఒక 3 monthsలో పూర్తిగా రికవర్ అయ్యి మళ్ళీ వాళ్ళు సహజసిద్ధమైన కలర్కి వస్తారు, హెయిర్ మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళ మిగతా పార్ట్స్లో ఏవైతే ఉన్నటువంటి కొంచెం బాగా డిస్టర్బ్ అయిపోయి నడవడానికి ఇబ్బంది లేకుండా ఉండి మళ్ళీ సహజసిద్ధమైన మనిషికి వస్తారు. ఆ థెరపీ వల్లనే మనం చంపగలుగుతాం, కీమోథెరపీ ఇచ్చే వలన. అదే ఇనిషియల్ స్టేజ్లో కనుక్కుంటే మనకి ఆ ఇబ్బంది ఉండదు. అందుకే ఇప్పుడు నానో ట్రీట్మెంట్స్, ఇమ్యూనోథెరపీ అవి వస్తున్నాయి. బాడీ మొత్తానికి కాకుండా ఎక్కడైతే కణాలు ఉన్నాయో కణాలని ఐడెంటిఫై చేసి క్యాన్సర్ కణాలని వాటి మీద పర్టికులర్గా ఆ కణాలని చంపే విధంగా ఇప్పుడు ఇమ్యూనోథెరపీ ఇవన్నీ వచ్చేసినాయి, నానోథెరపీలు ఇవన్నీ వచ్చినాయి. లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన ద్వారా కీమోథెరపీని తగ్గించి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్లో క్యాన్సర్ కణం ఎక్కడ ఉందో బాడీలో పర్టికులర్గా ఆ పార్ట్లో ఆ సెల్స్ను టార్గెట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ ట్రీట్మెంట్ ద్వారా కీమోథెరపీని కొద్దిగా అవాయిడ్ చేయొచ్చు, మనం సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించవచ్చు, పేషెంట్ యొక్క ఆరోగ్యాన్ని ఇంకా ఎక్కువ పెంచవచ్చు. దాని ద్వారా కీమోథెరపీ అనేది సర్వసాధారణంగా బాడీ స్ప్రెడ్ అయిన తర్వాత చేసేటువంటి ట్రీట్మెంటు. స్టేజ్ 1, స్టేజ్ 2లో ఐడెంటిఫై చేస్తే పర్టికులర్గా మనం ఆ పార్ట్లో ఆ ప్లేస్లో ఉన్న ప్లేస్లో మనం టార్గెట్గా మనకు ఒక మ్యాప్లో ఎట్లయితే మనం గన్ను ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు టార్గెట్ బేస్ ఎన్సీసీలో స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తారు, బుల్లెట్ని ఎక్కడ కొట్టాలని. ఆ పర్టికులర్ పాయింట్ని రింగ్స్లో టార్గెట్ పాయింట్, ఆ పిన్ పాయింట్ దగ్గర మనకి ఎక్కడైతే డాట్ ఉందో ఆ మార్కింగ్ పెట్టామో అక్కడే కొడతాం. అలానే సేమ్ ఇప్పుడు పంపిస్తున్న థెరపీలో కూడా ఆ టార్గెట్ పాయింట్లో ఆ మనకు హాని కలిగించే దాని మీదనే టార్గెటెడ్ థెరపీగా చేస్తున్నాం. దాని ద్వారా మంచి ప్రయోజనాలు ఉన్నాయి, జబ్బు త్వరగా తగ్గుతుంది, పేషెంట్కు మీరు అన్నట్టుగా
ఆ సైడ్ ఎఫెక్ట్ లేకుండా కీమోథెరపీ లేకుండా చేయదు. క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా డబ్బుతో కూడుకున్న పని. డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే అఫోర్డ్ చేయగలుగుతారు. సామాన్యులైతే అసలు చేయించుకోకుండా ఇంకా చచ్చిపోతున్నామని ఆల్మోస్ట్ వాళ్ళు డిసైడ్ అయిపోతారు. మన హిందూ అంటే మన భారతదేశ సాంప్రదాయంలో చాలా వనమూలికలు ఉన్నాయి. ఆయుర్వేదం చికిత్సలో అసలు క్యాన్సర్కి ఏ మెడిసిన్ లేదా? ఉంది, క్యాన్సర్కి ఆయుర్వేదంలో ఉంది, హోమియోపతిలో ఉంది. కానీ అది టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టెబిలిటీ డేటా చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి వాడాడు, తగ్గింది, దానికి సంబంధించిన టెస్ట్ కావాలి, డేటా ఇంటిగ్రిటీ కావాలి. మనకు ఒక కాంపౌండ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ ఉంది, ఎందుకంత ఫేమస్ అయింది? కరోనా వచ్చినప్పుడు డోలో వేసుకుంటే సరిపోతుందని చెప్పేసి ఎందుకంత ప్రాచుర్యంలోకి వచ్చిందంటే టెస్టింగ్ టెస్టింగ్ టెస్టింగ్. క్యాన్సర్ను కూడా టెస్టులు చేయడం చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా ఉన్నాయి. నేను కూడా ఒక క్యాన్సర్ సైంటిస్ట్గా నాట్కో ఫార్మా ఉంది, క్యాన్సర్ పేషెంట్లకు సిఎస్ఆర్ఐ ఫండింగ్ ద్వారా ఫ్రీగానే సపోర్ట్ చేస్తున్నారు. డాక్టర్ రెడ్డిస్ ఉంది, క్యాన్సర్ ద్వారా సన్ ఫార్మా ఉంది. మన ఇండియాలో ఉన్నటువంటి చాలా కంపెనీ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఫ్రీగానే కొంతవరకు మెడిసిన్ పేదవాళ్ళకి అందజేస్తున్నాయి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇనిషియల్గా టెస్టింగ్ చేసుకొని తక్కువ ఖర్చులో అయిపోగొట్టుకోవడం ఒకటి. క్యాన్సర్కు భయపడాల్సిన అవసరమే లేదు. క్యాన్సర్ పేదవాళ్ళు భరించే పరిస్థితులు లేదు. దాన్ని మనము కొద్దిగా ఖరీదైన మందుగా చెప్పవచ్చు. కానీ స్వచ్ఛంద సంస్థలు, గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ చాలా ప్లేస్లలో క్యాన్సర్ హాస్పిటల్, క్యాన్సర్ డివిజన్ బ్లాక్ సపరేట్గా పెడుతుంది. క్యాన్సర్ సంబంధించిన మెడిసిన్స్ కూడా ఫ్రీగానే పేదవాళ్ళందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది. కాకపోతే ఇంకొంచెం టైం పడుతుంది. ఈ మెడిసిన్ కాస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చాలా కాస్ట్ ఉంది. ఇన్నోవేటివ్ కంపెనీలే తయారు చేస్తున్నాయి. కాబట్టి మన దేశంలో మన దేశ జనాభాకు తగ్గట్టుగా మన సెంట్రల్ గవర్నమెంట్ ఇండియన్ కంపెనీస్ని ఎంకరేజ్ చేస్తుంది. మనం ఖచ్చితంగా మెడిసిన్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి. ఎవరు భయపడాల్సిన అవసరమే లేదు. అంత కాస్ట్ ఉండే ఇది లేదు. మన జనరిక్లో కూడా చాలా కంపెనీలు మెడిసిన్ తయారు చేస్తున్నాయి. కాబట్టి అందరికి అందుబాటులోకి వస్తాయి. ఖచ్చితంగా కూడా పేదవాడికి అందుబాటులోకి వచ్చే విధంగా ఉంది. ఆయుర్వేదంకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే టెస్టింగ్ లేకపోవడము, దాని స్టెబిలిటీ డేటా చూసుకోవడం కోసం ఒక మందు మనం వాడాలి అంటే క్లినికల్ స్టడీస్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 4 ఫేజ్లో ఉండాలి. సుమారు 10 నుంచి 15 సంవత్సరాలు టైం పడుతుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో 10 నుంచి 15 సంవత్సరాల్లో స్టడీస్ అన్ని పూర్తయిన తర్వాత ఆ డేటా ఇంటిగ్రిటీని చూసుకున్న తర్వాత అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి పేషెంట్ల మీద పరీక్షించిన తర్వాత, జంతువుల మీద అయిపోయిన తర్వాత మనుషులను ఆల్ జియోగ్రఫిక్ కండిషన్స్లో మెన్ను, ఉమెను, చిన్నపిల్లలు, ఆల్ ఏజ్ గ్రూప్స్, ఆల్ టెంపరేచర్స్ అన్నీ చూసిన తర్వాత మాత్రమే దీనికి అలోపతిని రిలీజ్ చేస్తున్నాం. అలానే ఆయుర్వేదానికి కూడా ఈ టెస్టింగ్స్ కొంచెం ప్రాబ్లం ఉంది. కాకపోతే ఇప్పుడు టెస్టింగ్ ల్యాబ్స్ వచ్చినాయి. భవిష్యత్తులో ఆయుర్వేదంలో కూడా చాలా వనమూలికలు ఉన్నాయి. వాటిని కూడా అందుబాటులోకి వస్తే అందరికి ఉపయోగాలు ఉంటాయి. క్యాన్సర్ అని నిర్ధారణ రాగానే పేషెంట్స్ చాలా కృంగిపోతూ ఉంటారు. అసలు వాళ్ళు మానసికంగా బాగుండడానికి ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వాళ్ళని ట్రీట్ చేసే ప్రాసెస్లో డాక్టర్స్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? క్యాన్సర్ ఏం అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి వచ్చే ప్రాబ్లం లేదు. డాక్టర్స్కు వాళ్ళకు ఉన్నటువంటి మాన్యువల్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. కుటుంబ సభ్యులు మానసిక ధైర్యం. ఒక క్యాన్సర్ అనేది ఎందుకంటే మనకు మొదటి నుంచి వినడానికే భయపడేటువంటి ఒక పదము, ఒక జబ్బు. కాకపోతే ఎంతోమంది సైంటిస్టులు, ఫార్మా కంపెనీలు, ప్రభుత్వాలు అందరి సహకారంతో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మీద మంచి అవగాహన వచ్చింది. వ్యాక్సిన్లు కూడా వస్తున్నాయి. మొన్న రష్యా కూడా ఒక వ్యాక్సిన్ కనిపెట్టింది. మన దేశంలో కూడా చాలా రకాల క్యాన్సర్ మీద వ్యాక్సిన్ మీద పరిశోధనలు జరుగుతున్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. అవగాహన పెంచుకోవాలి, ఫ్రీక్వెంట్గా టెస్టులు చేయించుకోవాలి. వచ్చిన పేషెంట్కి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ధైర్యం చెప్పాలి. మనకు క్యాన్సర్ కన్నా పెద్ద జబ్బు ఏదంటే మన భయం. మనం భయపడితే ఒక స్పీచ్ ఇవ్వాలనుకుని కూడా ఇవ్వలేము. ఇప్పుడు నేను మీతో మాట్లాడేటప్పుడు కొంచెం టెన్షన్ పడి భయపడ్డా అంటే అన్నీ మర్చిపోతాం. అంటే భయం అనేది క్యాన్సర్ కన్నా పెద్ద జబ్బు. భయపడాల్సిన అవసరమే లేదు. ఆల్ టైప్ క్యాన్సర్స్కి అడ్వాన్స్ మెడిసిన్స్ వచ్చాయి, అడ్వాన్స్ టెస్టింగ్ కిట్స్ వచ్చాయి. ఇనిషియల్లోనే గుర్తించేటువంటి సదుపాయాలు వచ్చినాయి. కాబట్టి ఆ సదుపాయాలను ఉపయోగించుకొని ఈ క్యాన్సర్కి ఒకటే మార్గం, టెస్టింగ్ చేయించుకోవడమే మార్గం. వచ్చిన తర్వాత ధైర్యంగా ఉండడమే మార్గం. మంచి మందులు, మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా డబ్బు పెట్టి కొనలేని వాళ్ళకు ఫ్రీగా కూడా ఇస్తున్నాయి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం మోరల్ సపోర్ట్ ఇవ్వాలి.
మోరల్ సపోర్ట్. ఇప్పుడు పిల్లవాడు స్కూల్కి వెళ్తుంటాడు, తడిసిపోయి ఒక జలుబు జ్వరంతో ఇబ్బంది పడతాడు, తల్లి అక్కున చేర్చుకొని వాడికి 2 రకాల మెడిసిన్ చేస్తే తగ్గిపోతుంది. ఇది కూడా 6 నెలల్లో సంవత్సరమో మంచి మందులు వాడితే తగ్గుతుంది. సేమ్ టైం మంచి పౌష్టికాహారం, మనకు సహజ సిద్ధమైన ఆహారం, ఇంట్లో వండిన మంచి ఆహారము, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వలన క్యాన్సర్ మెడిసిన్స్ ఆ థెరపీకి ఆ రేడియేషన్ ఎఫెక్ట్కి మనిషి వీక్ అవుతాడు. ఆ టైంలో ఆయిల్ ఫుడ్స్ తీసుకోకుండా మంచి కూరగాయలు, తాజాగా పండినటువంటి కూరగాయలు, అది కూడా పెస్టిసైడ్స్ తక్కువ వేసిన కూరగాయలను, పెస్టిసైడ్స్ ఎక్కువ వేసుకున్న పంటలు తీసుకోవడం కూడా ప్రధానంగా క్యాన్సర్ కారణం. మంచి బలవర్ధమైన ఆహారం, ఇందాక మీరు చెప్పినట్టుగా మంచి ఈ మిలెట్స్ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. రెడ్ మీట్ కాకుండా వైట్ మీట్ తీసుకోవాలి. మంచి మనకు దగ్గర అందుబాటులో చెరువుల్లో తయారైనటువంటి చేపలు, పాలు అంటే కూడా ఇప్పుడు పాలలో చాలా కల్తీ వస్తుంది. కల్తీ లేని ఆహారం, ప్రాసెస్డ్ ఈ మనకి ఏదైతే జంక్ ఫుడ్స్ కాకుండా మంచి బలవంతమైన ఆహారం తీసుకుంటే ఖచ్చితంగా చాలామందిని చూసాం. మనం భయపడడం వలన, ప్యానిక్ కావడం వలన కరోనా టైంలో కూడా చూసాం. పేషెంట్లు చనిపోయింది కోవిడ్తో కాదు, వైరస్ ప్రాబ్లంతో కాదు, ప్యానిక్ అయి చనిపోయారు, భయపడ్డారు. కొంతమంది ఏమవుతుందని చెప్పేసి ఇంటిపై నుంచి దూకారు, హాస్పిటల్ నుంచి దూకారు. అది చాలా తప్పు. నువ్వు మంచి ఫ్రెండ్నో ఒక మంచి డాక్టర్నో కన్సల్ట్ అవుతే వారిచ్చే సలహాలు సూచనలు తీసుకోవాలి. సొంత వైద్యం పనికిరాదు. క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బులకు మన సొంత వైద్యం పనికిరాదు. మంచి మన హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, వరంగల్ కావచ్చు, దేశవ్యాప్తంగా క్యాన్సర్ హాస్పిటల్ సంఖ్య కూడా పెరిగింది. డ్రగ్స్ కూడా చాలా అందుబాటులోకి వచ్చినాయి. మరో 10 సంవత్సరాల్లో తక్కువ రేటుకు కూడా వస్తాయి. మెడిసిన్ కూడా చాలా తక్కువకు, పారాసెటమాల్ వచ్చిన విధంగా వస్తాయి తొందరలో. భవిష్యత్తులో క్యాన్సర్కు వచ్చేటువంటి రీసెర్చ్లో అసలు క్యాన్సర్ను పూర్తిగా నివారించే ట్యాబ్లెట్ కూడా వచ్చేస్తున్నాయి. ఆ స్థాయిలో వ్యాక్సిన్సే వస్తున్నాయి. కాబట్టి పరిశోధనలు బాగున్నాయి. మనం ధైర్యంగా ఉండడమే. కుటుంబ సహకారం, కుటుంబంకి మీకు ఆర్థిక స్తోమత లేకపోతే మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ సమీకరించడము, హెల్త్ మినిస్టర్కో, హెల్త్ సెక్రటరీకో, సీఎం గారికి ఒక లెటర్ రాస్తే సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తున్నారు. ఎవ్వరు కూడా ఏ జబ్బుతో చనిపోయే పరిస్థితి భారతదేశంలో లేదు. పేద ధనిక అనే తేడా లేదు. క్యాన్సర్ కొంచెం కాస్ట్లీ వైద్యమే, కానీ ప్రభుత్వం దానికి ఎంత ఖర్చు అవుతుందో అంత భరించడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. సిఎస్ఆర్ఐ ఫండ్స్ ద్వారా ఈ కార్పొరేట్ సంస్థలు కానీ ఫార్మా కంపెనీలు కూడా సిఎస్ఆర్ఐ ద్వారా పేదవాళ్ళకి ఫ్రీగానే సప్లై చేస్తున్నాయి. కుటుంబ సభ్యులు మంచి ఆహారాన్ని ఇచ్చి ధైర్యాన్ని ఇస్తే వారు కూడా సహసిద్ధమైన లైఫ్, మనలాగా మంచి లైఫ్ లీడ్ చేస్తారు. భయపడకూడదు. ప్రధాన కారణం క్యాన్సర్ అనగానే కరోనా కన్నా 1000 టైమ్స్ ప్యానిక్ అవ్వకూడదు. అది మనకు స్వామి వివేకానంద చెప్పినట్టుగా మన బలహీనతే మనకు ఇదవుతుంది. మనం స్ట్రెంత్గా ఉండడం, స్ట్రాంగ్గా ఆలోచించడము, మంచి బలమైన నిర్ణయాలు తీసుకొని బలమైన ఆహారం తీసుకుంటే ఏ జబ్బును ఎదుర్కోవచ్చు. క్యాన్సర్ కూడా అలా ధైర్యవంతుడికి జ్వరంతో సమానమే. మీ అమూల్యమైన సమయం కేటాయించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. మీకు 99 టీవీ యాజమాన్యానికి కూడా ఇలాంటి సమాజానికి అవసరమైనటువంటి సమాచారాన్ని మీరు వీడియోల ద్వారా ప్రచారం చేస్తున్నందుకు, ముఖ్యంగా క్యాన్సర్ లాంటి జబ్బుల పట్ల అవగాహన ఉండాలి, సమాజంలో అవేర్నెస్ రావాలి. ఇది పెద్ద ప్రాణాంతకమైన జబ్బు కాదు, నివారించగలిగే జబ్బే, పూర్తిగా నయమయ్యే జబ్బే దీన్ని అని మీరు ప్రచారం ద్వారా తీసుకెళ్తున్నందుకు సిబ్బందికి, యాజమాన్యానికి అందరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ.